బ్రేకింగ్ న్యూస్. విజయవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. అజిత్ సింగ్ నగర్ లోని ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు బీభత్సం సృష్టించారు. ఓ మహిళ ఆమె కుమారుడిపై గంజాయి బ్యాచ్ విచక్షణారహితంగా దాడి చేశారు. కారం చల్లుతూ క్రికెట్ బ్యాట్లు రాళ్లతో దాడి చేశారు. యోగేష్ కుమార్ అనే యువకుడు కొంతమంది వ్యక్తులను మహిళ ఇంటి వద్దకు తీసుకొచ్చి బీభత్సం సృష్టించాడు. యోగేష్ కుమార్ కు మహిళ కుటుంబానికి గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాచ్ సృష్టించిన బీభత్సానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ లహరి. విజయవాడలో గంజాయి బ్యాచ్ ఆగడాలు అదుపు లేకుండా పోయాయి. పోలీసులు ఒకవైపు అన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికీ కూడా గంజాయి విచ్చలవిడిగా దొరకటంతో దాంతో అక్కడ ఆకతాయిలు ఈ గంజాయి మత్తులో అటు అనేక ఘటనలకు కూడా పాల్పడతా ఉన్నారు. ప్రస్తుతం అయితే విజయవాడలో ఈ గంజాయి బ్యాచ్ వేరంగం సృష్టించిందనే చెప్పాలి. అజిత్ సింగ్ నగర్ లో ఒక ఇంట్లోకి చొరబడినటువంటి గంజాయి బ్యాచ్ దుండగులు బేభత్సం సృష్టించారు. ఒక మహిళ అలాగే ఆమె కుమారుడి మీద గంజాయి బ్యాచ్ విచక్షణారహితంగా దాడి చేశారు. కారం చల్లుతూ క్రికెట్ బ్యాట్లు రాళ్లతోటి తీవ్రంగా దాడి చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి యోగేష్ కుమార్ అనే యువకుడు కొంతమంది వ్యక్తులను మహిళ ఇంటి వద్దకు తీసుకొచ్చి బేభత్సం సృష్టించినట్లు తెలుస్తోంది. యోగేష్ కుమార్ కు మహిళ కుటుంబానికి గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ గంజాయి బ్యాచ్ తో వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని వచ్చి ఆమె నివాసం మీద దాడి చేసి ఒకసారిగా అక్కడ బీభత్సం సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. వాళ్ళంతా కూడా ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా కొంత బేతావహానికి గురి అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన మీద కేసు నమోదు చేసి పోలీసులు అయితే ఈ దాడికి పాల్పడినటువంటి దుండగుల కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.